మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. జమ్మలమడుగు వైసీపీ నడిపే నాయకుడి కోసం ఎదురుచూస్తోందా? ఎన్నికల ఫలితాల తర్వాత లోకల్ గా పార్టీ దిక్కు దివాణం లేకుండా పోయిందా? మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేసినట్టేనా? ఆయనగా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా? అదే గనక నిజమైతే నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఎవరి పరిశీలనలో ఉన్న పేరేంటి? జమ్మలమడుగు ఉమ్మడి కడప జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్. జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఈ పేరు మారుమోగేది ఒకప్పుడు. ఇక్కడ ఎన్నికలకు ముందు తర్వాత కూడా అదే రాజకీయ వేడి రగులుతూ ఉంటుంది. కానీ గత ఎన్నికల్లో జమ్మలమడుగు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఓడిపోయిన మూలే సుధీర్ రెడ్డి ఫలితాల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. ఆయన కోసం కష్టపడ్డ తమకు కనీసం భరోసా ఇవ్వలేదంటూ ఆవేదనగా ఉన్నారట నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు. 2019 ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థిగా ఉన్న రామసుబ్బారెడ్డిపై పోటీ చేసి గెలిచి రాజకీయ అరంగేట్రం చేశారు సుధీర్ రెడ్డి. ఇప్పుడు అదే రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు వైసీపీకి పెద్ద దిక్కుగా మారబోతున్నారట. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిచ్చారు జగన్. పార్టీ పరంగానూ కీలక బాధ్యతలిచ్చారు. పవర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోగానే కనిపించకుండా వెళ్లిపోవడం ఏంటంటూ సుధీర్ రెడ్డిపై మండిపడుతున్నారట కార్యకర్తలు. ఈ పరిస్థితుల్లో వైసీపీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న రామసుబ్బారెడ్డికే జమ్మలమడుగు బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీగా మాజీ మంత్రిగా పనిచేసిన రామసుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించడం ఇక లాంఛనమేనన్న ప్రచారం సైతం జరుగుతోంది. అటు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైసీపీకి రాజీనామాతో పాటు మొత్తంగా రాజకీయాలకే స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్లో డాక్టర్గా సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారట. జమ్మలమడుగులో దేవగుడి కుటుంబాన్ని ఢీకొట్టాలంటే పొన్నపరెడ్డి కుటుంబమే సరైన ప్రత్యర్థిని ఫిక్స్ అయ్యారట ఆయన. మరి జమ్మలమడుగు రాజకీయం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చూడాల్సిందే.